ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం సొంత కూతురే తల్లిని చంపేసింది. జైపూర్లో ఆయుషి అని ఒక అమ్మాయి. సంవత్సరం క్రితం ఆయుషి వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కావడంతో వాళ్ళ వైఫ్ కి గవర్నమెంట్ ఆఫీస్ లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగం తనకే రావాలని ఆయుషి పదే పదే తల్లితో గొడవ పడుతూ ఉండేది. అయితే ఆయుషి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయుషితో పాటు మానసిక వికలాంగుడైన కొడుకుని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉండేది. దీంతో కోపం పెంచుకున్న ఆయుషి ఒక దారుణమైన ప్లాన్ వేసింది. తల్లిని రోడ్ యాక్సిడెంట్ లో చంపేస్తే ఆ గవర్నమెంట్ ఉద్యోగం తనకే వస్తుందని, మానసిక వికలాంగుడైన తమ్ముడు ఉండడంతో తల్లిదండ్రులు సంపాదించిన 14 కోట్ల ఆస్తి మొత్తం తనకే వస్తుందని భావించి తన బాబాయ్ బంధువులతో కలిసి హేమంత్ అనే కుర్రాడికి 7 లక్షల రూపాయల సుపారీ ఇచ్చింది. జూలై 3వ తేదీ ఆయుషి వాళ్ళ అమ్మ కొడుకుని కోచింగ్ సెంటర్ లో వదిలి తిరిగి ఇంటికి వస్తూ ఉంది. అదే టైంలో వైట్ కలర్ స్కార్పియో కారు గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ఆమెను గుద్దేసి పారిపోతుంది. తర్వాత ఆ స్పాట్ కి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత అదే వైట్ కలర్ స్కార్పియో గత కొన్ని రోజులుగా ఆయుషి వాళ్ళ తల్లి వెనకాలే తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆయుషితో పాటు అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోలీసులకి దొరికిపోయారు. సో మొగుళ్ళనే చంపేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు సొంత తల్లిని కూడా లేపేస్తున్నారు. ఆయుషి లాంటి అమ్మాయిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.